జై గురుదేవ్. ఆదిశక్తి లీలా కథలు 13వ రోజు, చాప్టర్ 28. అవరోధాలను గుర్తించి జీవన శైలిని వికసింపజేసుకోండి. ఆదిశక్తి లీలా కథ అత్యంత పరమ ఆత్మ కళ్యాణకరమైనది. దీని పారాయణ వలన, శ్రవణము వలన, మంత్రముల యొక్క మననము వలన శక్తి సాధకుడు చిత్తంలోని కుటిలిత్వము, కుసంస్కారము, కుచక్రముల నుండి విముక్తి పొందుతాడు. మానవుని జీవనమునందు వచ్చే ఆపదలు, విపత్తులు మరియు అతనిని చుట్టుముట్టు సంకటములు, చికాకులు వీటన్నిటికీ కారణం అతని యొక్క సంచిత దుష్కర్మలే. నియంత యొక్క ఈ నియమమును తెలుసుకున్న మానవులు తమ జీవితంలోని సంకట పరిస్థితులలో జగన్మాత ఆదిశక్తి భగవతి మహామాయను శరణు వేడుతారు. ఈ సత్యము తెలియని వారు, అవగాహన లేనివారు మాత్రమే అటూ ఇటూ పరిగెడుతూ దెబ్బలు తింటూ ఉంటారు. ఎవరైతే తమ కష్టాలకు ఇతరులను నిందిస్తూ వారి పట్ల ద్వేషము, వైరము పెంచుకుంటారో వారు తమ అంతఃకరణంను దహించుకుంటూ ఆ అగ్నిలోనే కాలిపోతారు. దీనితో పాటు చెడు పనులు, కుతర్కములు, చెడు సంస్కారముల నూతన శృంఖలను నిర్మించుకుంటారు. దానివలన వారి భావి జీవితము, రాబోయే భవిష్యత్తు దట్టమైన అంధకారంలో కూరుకుపోతుంది. ఉజ్వల భవిష్యత్తును, సుఖప్రదమైన జీవితమును కోరుకునే మానవులు సత్కర్మలు అనే ఆధారమును పట్టుకునే నడవాలి. దీని కొరకు సాధనాత్మకమైన జీవితమును అలవర్చుకోవాలి. అప్పుడే మానవుడు దుస్తరమైన సంకటముల నుండి సునాయాసముగా బయటపడతాడు. మహామాయకు శరణాగతి చేసుకునే సాధకులు వర్తమాన కాలంలో మాత్రమే కాక భవిష్యత్తును కూడా స్వయముగానే బంగారము వలె సుఖప్రదంగా, ఉజ్వలంగా మలుచుకుంటారు. దీనికోసము చక్కని స్వభావము, నిర్దోషి అయిన, నిశ్చలమైన మరియు పసిబిడ్డల సరళమైన మనసు అవసరము. ఆదిశక్తి లీలా కథ యొక్క గత సంచికలో సురదుడనే మహారాజు కథను చెప్పటం జరిగింది. ఈ మహారాజు సురదుడు స్వారోచిష మన్వంతరమునకు చెందినవాడు. ఆయన చైత్రవంశమున జన్మించాడు. సమస్త భూమండలము మీద ఆయన ఆధిపత్యము వహించాడు. జగన్మాత యొక్క లీలాకథ ప్రతీకాత్మకమైనదే కాక మంత్రాత్మకమైనది కూడా అన్న సత్యమే ఇక్కడ ప్రథమంగా వక్కాణించబడినది. ఈ ప్రతీకకు అర్థంతో పాటు దీని మంత్రసాధన విధానము కూడా తెలుపబడినది. కథా భాగాలలో ఈ రెండింటిని సుస్పష్టంగా చేసే ప్రయత్నం జరిగినది. ఈ క్రమంలో సురదుడు అనే మహారాజు మానవుని జీవాత్మకు ప్రతీక. ఆ రాజు ఆధిపత్యము సంపూర్ణమైన దేహరాజ్యము మరియు మనోరాజ్యముల మీద ఉంటుంది. జీవాత్మ యొక్క పుణ్యసంపద ఉన్నంత వరకు అతని పాలన నిష్కంఠముగానే సాగుతున్నది. కానీ పుణ్యాత్ముడకు జీవాత్మతో పాటు కొంత పాపము, దుష్కృతం కూడా వెంట వస్తుంది. ఇదే వాని అంతఃకరణంలో ప్రమాదమును కలిగిస్తుంది. దీని ప్రభావం వలన వాని చేతన యొక్క చైతన్యం శిథిలమవుతుంది. అప్పుడు అతని మీద సాధన యొక్క శత్రువులు ఆక్రమణ చేస్తారు. ఈ తత్వమే మంత్రమయమైన లీలాకథ తరువాతి మంత్రంలో తెలుపబడినది. తస్య పాలయతః సమ్యక్ ప్రజాః పుత్రానివౌ రసాన్ బభూవుః శత్రవో భూపాః కోలా విధ్వంసినస్తదా. అంటే ఆ కాలంలో రాజులు ప్రజలను తమ కన్న బిడ్డల వలె పాలించేవారు. మహారాజు సురదుని యొక్క కోలా నగరమును ధ్వంసం చేయు క్షత్రియ రాజులు ఆయనకు శత్రువులుగా మారారు. ఆదిశక్తి లీలాకథలోని ఈ కథ మంత్రములలో ఇతిహాస పురాణముల యొక్క అనేక సంకేతాలు అందించబడినవి. వీటితో పాటు ఇందులో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యములు కూడా ఇమిడి ఉన్నాయి. ఈ రహస్యములను, ఆ శక్తులను సాధన చేసే సాధకుడు తన సాధనా క్రమంలో సాక్షాత్కరింపచేసుకుంటాడు. ఈ విషయము చరిత్రపరంగా చూస్తే కోలా విధ్వంసి ఇది ఒక విశేషమైన క్షత్రియ కులానికి సంబంధించిన సంకేతము. దక్షిణ భారతదేశంలో కోలా నగరము ప్రసిద్ధి చెందినది. ఈ నగరము ప్రాచీన కాలంలో ఒక రాజ్యంనకు రాజధాని. ఏ క్షత్రియులైతే ఈ నగరము మీద ఆక్రమణ చేసి దానిని ధ్వంసం గావించారో వారే కోలా విధ్వంసి అని పిలువబడ్డారు. ఈ సత్యమే కాకుండా శ్రీ దుర్గా సప్తసతి యొక్క భాష్యకారులు ఈ మంత్రములలో గల కోలా విధ్వంసినః అనే శబ్దంనకు పలు అర్థములను ఉటంకించారు. ఒకటి, కోలా అనగా వరాహము, అనగా రాజు పందిని చంపి దాని మాంసం తింటాడు.
2 కోలా అను నగరం రాజా సురధుని రాజ్యంనకు రెండవ రాజధాని. దానిని ధ్వంసం గావించిన రాజు. 3 కోలా ఒక ప్రత్యేకమైన ఆయుధము. దీని ద్వారా కోలా విధ్వంసినః అనే పదమునకు అర్థము కోలా అను శస్త్రముతో విధ్వంసము గావించిన రాజు అని తెలియవస్తుంది. ఈ చిన్న చిన్న వివరణలే కాకుండా బ్రహ్మ వైవర్త పురాణంలోని ప్రకృతి ఖండమునందు దుర్గా ఉపాఖ్యానం ఉన్నది. ఇందులో మహారాజు సురధుడు కోలా నగరిని ముట్టడించాడు అని వర్ణించబడి ఉన్నది. కోలాంచ వేష్టయాభాస సురద్దస్య మహామతేహే. శ్రీదేవి భాగవత మహాపురాణంలో కోలా విధ్వంసి అనే పర్వత నివాసులు అందరూ మ్లేచ్చులు. మ్లేచ్ఛాః పర్వతవాసినః ప్రాప్తః. ఈ విధంగా భిన్న భిన్న అభిప్రాయములే కాక అమ్మ సంతానమైన శక్తి సాధకులకు తమ యొక్క ఆధ్యాత్మిక అనుభవం కూడా ఉన్నది. దీని ప్రకారంగా కోలా విధ్వంసి అంటే జీవాత్మ యొక్క మొత్తము కులాన్ని పాడు చేసే శత్రువులు. జీవాత్మ యొక్క పూర్తి సాధనకు అనివార్యమైనవి సద్గుణములు. అవి వివేకము, వైరాగ్యము, తపస్సు, తితీక్ష, భక్తి మరియు ముముక్షత్వము. ఈ గుణములే కాక సాధకుని అంతఃకరణంలో సాత్వికత నుంచి ఉత్పన్నమైన అన్ని సద్గుణములు కూడా నిండి ఉన్నాయి. ఈ సద్గుణములన్నీ కూడా నిజంగా జీవాత్మ యొక్క నిర్మలమైన వెలుగు యొక్క కిరణములు. వీటి వల్లనే ఇది కాంతివంతమై ఉన్నది. జీవాత్మ తన సామర్థ్యంతోనే తన ఆత్మరాజ్యమును, మనోరాజ్యమును, దేహరాజ్యమును సంచాలనం చేస్తుంది. ఒకవేళ ఏదో ఒక శక్తి ఈ సద్గుణములను ధ్వంసం చేస్తే ఆత్మరాజ్యము చిన్నాభిన్నమైపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే కారణములను విశ్లేషిస్తే, వివేచన చేస్తే జీవాత్మకు తన సాత్వికత, పుణ్యము, సత్కర్మలు, సద్గుణముల పట్ల అహంకారం పెరిగింది అన్న విషయము అర్థమవుతుంది. జీవాత్మ యొక్క కులాన్ని శత్రువులు ఆక్రమణ చేయటానికి ఉపయోగపడే ఛిద్రము ఇదే. భ్రాంతితో పుట్టిన ఈ అహమే జీవాత్మ కులాన్ని, కోలానగరమును నాశనము గావిస్తుంది. ఈ వినాశనము నుండి బయటపడాలంటే కేవలము ఆదిశక్తి జగన్మాత యొక్క కృప అవసరము. ఆమె శరణాగతి చేసుకుంటే ఈ కోలా విధ్వంసులను నశింపచేయట సంభవమే. భగవతి పట్ల విముఖుడైన జీవాత్మ తన ఆత్మ కళ్యాణం నుండి విముఖుడవుతాడు. అతడు జన్మ జన్మల వరకు పుణ్యము, పాపము, సత్కర్మ, దుష్కర్మల జంజాటంలో చిక్కుకుని తిరుగుతూ ఉంటాడు. ఒకప్పుడు అతనికి తన సామర్థ్యం మీద గర్వం ఉంటుంది. మరప్పుడు సామర్థ్యం ఉండి కూడా పరాజయము పాలగుట సంభవిస్తుంది. జీవాత్మకు ప్రతీక అయిన సురధుని స్థితి ఇది. అతను నీతిగల ప్రజాపాలకుడు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించేవాడు. నీతిమంతుడై ధర్మపరాయణత కలిగి ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తున్నా కూడా అతనిలో అహంకారము, అభిమానములు ఉన్నాయి. అతడు పుణ్యాత్ముడైన అహంభావి. అదే అతని పరాభవానికి, పరాజయానికి, పతనానికి కారణమైంది. నీతివంతుడగుట, పుణ్యపురుషులగుట, నిరంతరము సత్కర్మలను చేయుట శుభప్రదము, శ్రేష్టము అనేది నిజమే. కానీ జగన్మాత పట్ల భక్తి లేకపోతే ఆ శ్రేష్టత నిశ్చయంగా కోలా విధ్వంసులను ఆహ్వానిస్తుంది. మహారాజైన సురధునికి పట్టిన గతే అందరికీ పడుతుంది. దీని నుండి బయటపడటానికి ఆదిశక్తి జగన్మాతను స్మరించాలి. ఈ శ్లోకములో ఐతిహాసిక, పౌరాణిక, ఆధ్యాత్మిక సత్యంతో పాటు ఒక మంత్రపరమైన సత్యము కూడా ఉన్నది. దీనికి ప్రత్యేకమైన సాధనా విధానం కూడా ఉన్నది. సాధనా విధానము. వినియోగః. ఓం అస్య శ్రీ తస్య పాలయతః ఇతి సప్తసతి పంచమమంత్రస్య శ్రీ బ్రహ్మ ఋషిః శ్రీ మహాలక్ష్మీ దేవత ప్రీం బీజం చూడామణిశక్తిః లక్ష్మీ మహావిద్యా సత్వగుణః నేత్రజ్ఞానేంద్రియం సౌమ్యరసః కరకరేంద్రియం మధ్యమస్వరం జలతత్వం ప్రతిష్టా కళా శ్రీం ఉత్కీలనం మోహినీ ముద్ర మమ జ్ఞాన భక్తి వైరాగ్య క్షేమ స్థైర్య ఆయురారోగ్య అభివృద్ధ్యర్థం శ్రీ ఆదిశక్తి మాతా గాయత్రీ రూపేణ యోగమాయా భగవతి క్షమః దుర్గా ప్రసాద సిద్ధ్యర్థంచ నమోయుత ప్రణవ వాగ్బీజ స్వబీజ లోమ విలోమ పుటితోక్త పంచమ మంత్ర జపే వినియోగః. కరన్యాసము. ఓం ఐం ప్రీం అంగుష్టాభ్యాం నమః.
ఓం నమో నమః తర్జనీభ్యాం నమః. ఓం తస్య పాలయతః సమ్యక్ మధ్యమాభ్యాం నమః. ప్రజాః పుత్రాని వౌరసాన్ అనామికాభ్యాం నమః. బభూవః శత్రవో భూపాః కనిష్ఠికాభ్యాం నమః. కోలా విద్వంసినస్తదా కరతలకరపుష్టాభ్యాం నమః. షడంగన్యాసము. ఓం ఐం ప్రీం హృదయాయ నమః. ఓం నమో నమః శిరసే స్వాహా. తస్య పాలయతః సమ్యక్ శిఖాయై వౌషట్. ఓం ప్రజాపుత్రాని వౌరసాన్ కవచాయహం. ఓం బభూవః శత్రవో భూపాః నేత్రత్రయాయ వౌషట్. ఓం కోలా విద్వంసినస్తదా అస్త్రాయ ఫట్. ధ్యానం. కాంత్యా కాంచన సన్నిభం హిమగిరి ప్రఖ్యైశ్చతుర్భిర్గజైః. హస్తోత్క్షిప్త హిరణ్యామృత ఘటైరాశిష్యమానాం శ్రియం. విభ్రాణాం వరమబ్జయుగ్మమభయం హస్తైః కిరీటోజ్వలాం. క్షౌమాబద్ధ నితంబబింబవలితాం వందే రవిందస్థితాం. మంత్రం. ఓం ఐం ప్రీం నమః. తస్య పాలయతః సమ్యక్ ప్రజాః పుత్రాని వౌరసాన్. బభూవః శత్రవో భూపా కోలా విద్వంసినస్తదా. నమో ప్రీం ఐం ఓం. సహస్ర జపాత్ సిద్ధి దశాంశ పాయస హోమః. గాయత్రీ మహామంత్ర జప 10,000. గాయత్రీ విధానేన దశాంశ హోమః. 10 మాలలు గాయత్రి చేసి 1 మాల సప్తసతీ మంత్రం చేయాలి. ఈ విధంగా 10 రోజులు చేయవలెను. ఆ తరువాత దశాంశ హోమము హవనము చేయాలి. దీనికి ఆధ్యాత్మిక ఫలశ్రుతి ఆధ్యాత్మిక సాధనకు అడ్డు వచ్చే అవరోధాల పట్ల జాగరూకత. లౌకిక ఫలితము రహస్య శత్రువులను గుర్తించుట. గాయత్రి సాధన విధానంతో కలిసిన ఈ సప్తసతీ మంత్రమును తన విలక్షణమైన ప్రభావంను చూపిస్తుంది. దీని ప్రభావం వలన సాధకునిలో ఒక అద్భుతమైన జాగృతి కలిగి దోషములను లోటుపాట్లను ముఖ్యంగా సాధనలో వచ్చే అవరోధాలను గుర్తించేలా చేస్తుంది. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఇదేమీ సామాన్యమైన లాభము కాదు, చాలా పెద్ద లాభము. ఎందుకంటే సాధకుడు సాధారణంగా తన సాధనా విధానాలను సంపూర్ణ కాండను పూర్తి చేసి కూడా దాని ఫలితమును పొందకుండా వంచబడతాడు. దీనికి కారణము సాధనను సఫలతను సాధన యొక్క అవరోధక తత్వాలను నశింపజేస్తూ ఉంటాయి. ఈ కారణంగానే దీర్ఘకాలం వరకు చేసే సాధనలు కూడా సముచితమైన ఫలితాలను ఇవ్వకపోవటం కనిపిస్తుంది. సాధకులు తమ సాధనలోని అవరోధాలను గుర్తించి వాటిని తొలగించుకోలేకపోవడమే దీనికి కారణము. దుష్టుల వలన దుర్జనుల వలన చెడు సాహవాసము వలన జీవితంలో అపజయాలు అడ్డు ఆపు లేకుండా వస్తాయి. దీని వలన కలిగే లాభాలు మాత్రము పొంచి ఉన్న దుర్జనుల చేత చిక్కి నశించిపోతూ ఉంటాయి. వీటిని గనుక గుర్తించగలిగితే ఒక నూతన జీవన విధానమును వికసింపచేసుకొనవచ్చును. దాని ఫలితము శుభకరంగా సౌభాగ్యవంతంగా ఉంటుంది. అందుచేత జగన్మాత ప్రియ సంతానము నిష్కామ భావనతోనే తమ సంపూర్ణ సాధనను చేయవలసి ఉంటుంది. జై గురుదేవ్. జై హింద్. జై భారత్. జై జై మహా